Hello, good morning. Welcome to listen to your story and learn a moral program. This is your storyteller Kevin Narendra saying English at Play School, Velcharla Musrood Mandal, Eluru district. Today's story is Sweet Pears. Sweet Pears. A king asked his subjects, "Am I a good ruler?" Nobody spoke ill of him. So he thought, "These people are afraid to tell me the truth." Then the king, disguised as a commoner, went to meet a hermit. Not recognizing him, the hermit invited him into his hermitage and offered him sweet pears. The king asked, "How are these pears so sweet?" The hermit replied, "Because our king is both noble and just. If a king is unjust, all the fruits in his kingdom are tasteless." The king happily went back. The moral is the noble and the just are always respected. The noble and the just are ఆల్వేజ్ రెస్పెక్టెడ్. ఓకే, కథ తెలుగులో కూడా ఒక్కసారి వినండి. ఒకానొకప్పుడు ఒక దేశానికి రాజుగారు ఏం చేశారంటే తన ఆస్థానంలో ఉన్నటువంటి ముఖ్యమైన వాళ్ళనందరినీ కూర్చోబెట్టి అడిగాడు, "ఏమయ్యా, నేను బాగా పరిపాలిస్తున్నానా, నేను మంచివాడినేనా" అని చెప్పాను. అడిగితే వాళ్ళంతా కూడా ఎవరూ ఏమీ నోరు విప్పలేదు, ఏం మాట్లాడలేదు. దాంతో పాపం ఆ రాజుగారు ఏమనుకున్నాడంటే వీళ్ళంతా నాకు చెప్పడానికి భయపడుతున్నారు, నా దగ్గర ఏదైనా లోపం ఉంటే చెప్పడానికి భయపడుతున్నారు అనుకుని మారు వేషంలో ఊరంతా తిరుగుతూ ఒక సన్యాసి దగ్గరికి వెళ్ళాడు. వెళ్ళితే ఆ సన్యాసి అతన్ని ఈ వచ్చిన అతను ఎవరో కూడా గుర్తుపట్టకుండా, రాజు అనే విషయాన్ని కూడా గుర్తుపట్టకుండా గబగబా రెండు సార్లు లోపలికి రెండని కూర్చోబెట్టి చక్కగా తన ఇంట్లో ఉన్నటువంటి పళ్ళు కాయలు పెట్టాడు. ఆ రాజుగారు ఆ పళ్ళు కాయలు తింటూ, "ఏంటి పళ్ళు కాయలు ఇంత తీయగా ఉన్నాయి, చాలా బాగున్నాయి" అని చెప్పేసానంటే అప్పుడు ఆ సన్యాసి అన్నాడు, "మా రాజుగారు ఎంతో నిజాయితీపరుడు, అలాగే న్యాయానికి కట్టుబడి ఉండేటువంటి వ్యక్తి. అందువల్లనే మరి ఏ దేశానికైనా రాజుగారు అట్లా నిజాయితీగా న్యాయానికి కట్టుబడి ఉండేటట్టయితే ఆ దేశంలో ఉన్న పళ్ళు కాయలు అన్నీ కూడా చాలా తీయగా ఉంటాయి, రుచిగా కూడా ఉంటాయి" అని చెప్పాడు. దాంతో ఆ రాజుగారు చాలా సంతోషపడి నిదానంగా లేచి ఇంటికి వచ్చేసాడు. అయితే ఈ కథలో నీతి ఏమిటి అని అంటే కనుక, ఎవరైతే నిజాయితీగా అలాగే న్యాయానికి కట్టుబడి ఉంటారో వాళ్ళు ఎప్పుడు గౌరవించబడతారు, వాళ్ళకి అవమానం అనేది ఉండదన్నమాట. కాబట్టి ఈ కథానీతి మీకు నచ్చినట్టయితే మళ్ళీ మళ్ళీ వినండి, అట్లాగే మీ స్నేహితులకు పంపడం మర్చిపోకండి. మరలా ఇంకో మంచి కథతో రేపు కలుసుకుందాం. అంతవరకు సెలవు. ఓకే, బాయ్.